వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. డిగ్రీ బిఏ విద్యార్థులకు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈరోజు శాతవాహనులు అనే పాఠాన్ని చర్చించబోతున్నాము. శాతవాహనులు వీరు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. సుమారు 30 మంది రాజులు పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో ఎంతో ఘనకీర్తిని నిలబెట్టిన వీరి చరిత్రను మనము తెలుసుకోవాలంటే చరిత్రకు ఆధారభూతమైనవి ఆధారాలు లేకుండా చరిత్ర నిర్మించలేము. చరిత్ర పూర్తిగా ఆధారాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చరిత్రను నిర్మించడానికి ఆధారాలు చాలా అవసరం. అలాంటి ఆధారాలలో మనకు 2 రకాల ఆధారాలు ఉంటాయి. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 సారస్వత ఆధారాలు. పురావస్తు ఆధారాలలో శాసనాలు, నాణెములు, కట్టడాలు, చిత్రలేఖనం వంటి వస్తు రూపంలో ఉన్న ఆధారాలను మనము పురావస్తు ఆధారాలని చెప్పుకుంటాం. అట్లాగే సారస్వత లేదా సాహిత్య ఆధారాలు. సారస్వత అంటే విద్యకు సంబంధించినవి, అంటే లిఖిత రూపంలో రాయబడిన గ్రంథాల నుంచి ఆధారంగా తీసుకొని చరిత్రను నిర్మించడాన్ని సారస్వత ఆధారాలని చెప్పుకుంటాము. సో ఇక్కడ ఆధారాలు శాతవాహనుల చరిత్రకు అనేకం ఉన్నాయి, కానీ వాటిలో ముఖ్యమైనవి మనం ఈరోజు చర్చించుకుందాము. ఆధారాలలో శాసనాలు. శాతవాహన రాజులు అనేక శాసనాలను వేయించడం జరిగింది. ఆనాటి శాసనాలు ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో మనకు లభిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ శాసనాలు అనేకం లభించాయి. ఈ శాసనాలన్నీ కూడా బ్రహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయి. ఈ శాసనాలు ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి సమీపంలో లభించిన అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడింది. ఈ ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన అశోకుని 13వ శిలాశాసనం తదనంతర కాలంలో శాతవాహనుల కాలానికే చెందిన సుమారు 25 శాసనాలు అధికంగా లభించడం జరిగింది. ఈ 25 శాసనాలలో కొన్ని వ్యక్తిగతమైనవి కాగా మరికొన్ని మాత్రం ఇతర వారి కుటుంబ సభ్యులు కానీ, వారి సామంతరాజులు కానీ, వారి యొక్క ప్రభువులు కానీ వేయించినారు. అందులో దేవి నాగానిక వేయించిన నానాఘట్ శాసనం ముఖ్యమైనది. ఇది మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి, మొదటి శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించిన విధానాన్ని గురించి తెలుపబడింది. అదే రకంగా గౌతమి బాలశ్రీ, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించడం జరిగింది. అందులో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క పరిపాలనను అందులో చర్చించడం జరిగింది. అట్లా శాతవాహన రాజులే కాకుండా శాతవాహనులకు సమకాలీకులైన రాజులు వేయించిన శాసనాలు కూడా అనేకం ఉన్నాయి. ఆనాటి కళింగరాజు ఖారవేలుడు వేయించిన హతి గుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనాలు ప్రధానమైనవి. ఇవి ఖారవేలుడు కళింగరాజు అంటే తెలుగు ప్రాంతానికి పొరుగున ఉన్న ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాజు. అతను కూడా ఈ సమకాలీన శాతవాహనులతో గల సంబంధాలను అందులో చర్చించడం జరిగింది. అక్కడే కాకుండా మనకి సౌరాష్ట్రకి చెందిన శక రాజైన రుద్రదాముడు వేయించిన జునాగఢ్ శాసనం ఈ శకులకు శాతవాహనులకు
మధ్య సంఘర్షణలు జరిగినట్టు, సత్సంబంధాలు ఉన్నట్లు అది తెలుపుతున్నది. ఆ జునాగఢ్ శాసనం మనకు చారిత్రక శాసనాలలో అతి ముఖ్యమైన శాసనంగా ఉపయోగపడుతున్నది. ఇదే కాకుండా నాణెములు, కాయిన్స్. ఈ నాణెములు ఏ రకంగా అంటే రాజులు రిలీజ్ చేసిన, అంటే వాళ్ళు విడుదల చేసిన, వాళ్ళు వాడిన నాణెములు రాగి, సీసము, వెండి రూపాలలో వాళ్ళు నాణెములను ముద్రించడం జరిగింది. ఈ నాణెముల పైన వాళ్ళ యొక్క భక్తి చిత్రాలను కానీ, లేదా ఇష్ట దైవాలను కానీ, లేదా ఇష్ట జంతువులను కానీ వాళ్ళు ముద్రించుకోవడం జరిగింది. అట్లా తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్, పెద్ద బొంకూర్, ధూళికట్ట, కోటిలింగాల మొదలగు ప్రాంతాలలో అనేకమైన నాణెములు లభించడం జరిగింది. ఈ నాణెములను బట్టి శాతవాహనుల యొక్క మింట్ భాండాగారం కానీ, లేదా శాతవాహనుల యొక్క ప్రాంతం కానీ ఇక్కడ ఎక్కువగా పరిపాలించినట్టుగా ఆనవాళ్ళు ఈ నాణెముల ద్వారా మనకు తెలుస్తున్నది. కోటిలింగాల వద్ద లభించిన నాణెములపై సిరి, చిముక, శత అని ముద్రించబడి ఉన్నది. పివి పరబ్రహ్మశాస్త్రి దీనిని శ్రీముఖుడిగా అభిప్రాయపడ్డాడు. ఆయా ప్రాంతాలలో లభించిన నాణెములు శాతవాహనుల స్వస్థలం తెలంగాణ ప్రాంతం అనే భావాన్ని ప్రస్ఫుటపరుస్తున్నాయి. శకరాజైన నహపానుడు వేయించిన నాణెములను గౌతమీపుత్ర శాతకర్ణి వాటిని పునర్ముద్రించడం జరిగింది. ఇవి జొగెల్ తంబి అనే ప్రాంతంలో ఎక్కువగా లభించాయి. ఇవి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలియజేస్తున్నాయి. అదే రకంగా పురావస్తు ఆధారాలలో ముఖ్యంగా మనకు ఉపయోగపడేటివి కట్టడములు. శాతవాహనులు అనేక కట్టడములను నిర్మించడం జరిగింది. కోటిలింగాల వద్ద వారు మట్టి కోటను నిర్మించినట్లుగా చారిత్రక ఆనవాళ్ళు ఇటీవల తవ్వకాలలో బయలుపడడం జరిగింది. ధూళికట్ట వద్ద జరిపిన తవ్వకాలలో బయలుపడ్డ దుర్గం శాతవాహనుల కాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ధూళి అనగా మట్టి, కోట లేదా కట్ట అంటే కోట, అంటే ధూళి కోట అంటే మట్టితో కట్టిన కోటగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే ఈ దుర్గమే మెగాస్తనీస్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇండికా అనే గ్రంథంలో అతడు 30 కోటలు ఆంధ్రులకు ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. దీనినే పివి పరబ్రహ్మశాస్త్రి గారు కూడా బలపరచడం జరిగింది. వీటితో పాటు మనకు సాహిత్య ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు ఉన్నాయి. వీటిలో స్వదేశీ రచనలు మరియు విదేశీ రచనలు 2 రకాలుగా ఉన్నాయి. స్వదేశీ రచనలలో ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడిన బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. దీనిలో పులింద, శబర, పుండ్ర మొదలగు గిరిజన జాతులతో పాటు ఆంధ్రులు కూడా పేర్కొనబడ్డారు. మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన నిలిచారని మహాభారత గ్రంథం పేర్కొంటున్నది. ఇది ఒక ఇతిహాస గ్రంథం. బౌద్ధమత గ్రంథాలైన త్రిపీటకాలు, జాతక కథలు, మహావస్తువు మొదలగు గ్రంథాలన్నీ కూడా శాతవాహనుల చరిత్రను లేదా ఆంధ్రుల ప్రస్తావనను అవి తెలియజేస్తున్నాయి. సోమదేవుని కరి కథ సరిత్సాగరం అనే గ్రంథం మరియు గార్గి అనే వనిత రాసిన యుగ పురాణం, కుతూహలుడు రాసిన లీలావతి, భానుడు లేదా భానభట్టు రచించిన హర్ష చరిత్ర మొదలగు గ్రంథాలు ఆ కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 17వ శాతవాహన రాజైన హలచక్రవర్తి అతడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రాసి ఆనాటి సాంఘిక పరిస్థితులను వెలిబుచ్చడం జరిగింది. గుణాఢ్యుడు
బృహత్ కథ మరియు వాత్సాయనుని కామసూత్రాలు మొదలగు గ్రంథాలు ఆనాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. వీటితో పాటు విదేశీ రచనలైన గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఇండికా, రోమ్ దేశస్థుడైన ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాలలో శాతవాహనుల చరిత్రను వెలువచ్చడం జరిగింది. గ్రీకి రచయిత అయిన ఏరియన్ ఆంధ్రులు అనేక తెగలను గెలిచి అనేక రాజ్యాలను జయించినట్లుగా చెప్పడం జరిగింది. పశ్చిమ తీర ప్రాంతమైన బ్రోచ్ లేదా బరుకచ్చం అనే ప్రాంతాన్ని శాతవాహన సంఘర్షణలకు నిలయంగా ఈ రచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం కూడా ఈ శాతవాహనుల యొక్క చరిత్రను తెలియజేస్తున్నది. శాతవాహనుల చరిత్రను తెలియజేసిన ఈ గ్రంథాల ప్రకారం శాతవాహనుల స్వస్థలం గురించి అనేక వాదోపవాదాలు ఉన్నాయి. దాంట్లో ఈ జె ర్యాప్సన్ అనే పండితుడు శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరేనని అభిప్రాయపడగా, ఇక కృష్ణ గోదావరి పరిధిలోని శ్రీకాకుళం ధాన్యకటకం నుండే మొదలయ్యారని స్మిత్ అభిప్రాయపడ్డాడు. మౌర్య అశోకుడి మరణం తర్వాత తూర్పు నుండి పశ్చిమ ప్రాంతానికి విస్తరించి వీళ్ళు శాతవాహనులు విజృంభించారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము శాతవాహనుల ఆధారాల గురించి చర్చించుకున్నాము. థ్యాంక్ యూ.